అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి మన్సు మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబ సమస్యల మధ్య ఆస్తుల గొడవలు, పంపకాల మధ్య వాళ్ళకు విభేదాలు వచ్చి గొడవలు సృష్టించుకుంటున్నారు. వాటి గురించి కొంచెం మాట్లాడదామని ఈ వీడియో పెడుతున్నాను. మరి మనోజ్ గారు దయచేసి కూర్చొని మాట్లాడుకోండి బ్రదర్. మరి మీ నాన్నగారు మోహన్ బాబు గారు ఖచ్చితంగా మీ మాటలు వింటారు. ఊరంతా తిరిగి ఎక్కడ తిరిగి ఎంత దూరం పోయినా కానీ తండ్రి దగ్గరికి రావాల్సిందే కదా. ఆయనే కదా మీకు న్యాయం చేయవలసింది. ఇటువంటి పరిస్థితి ఏ తండ్రికి, ఏ కొడుకు రాకూడదు, ఏ కుటుంబానికి కూడా రాకూడదు. 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని దాన్ని సమస్య చేసి జడ్జి చేసే హక్కు ఎవరికి కూడా లేదు. ఒక్కసారి తెలుసుకోండి మనోజ్ గారు. ఇదే ఒకప్పుడు నా తండ్రి అని మీరు ఎంతో ఆవేదనతో, ఎంతో ఆప్యాయంగా వేదిక మీద నిలబడి వీరంగం చేశారు. ఇప్పుడు ఇలా చేయటం, ఇలా మాట్లాడుకోవటం, ఈ ఆస్తుల గొడవలు అనేది చాలా బాగా లేదు. ఏది ఏమైనా కానీ మీరు ఆస్తులు అనేది తండ్రి కొడుకుల మధ్య ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ మధ్యనే ఒక కుటుంబ సమస్యల మధ్య మీ ఫ్యామిలీలోనే 2 లేక 3 పెద్ద మనుషులు పిలిపించుకొని మీ అసోసియేషన్ ఉంటారు కదా, మీ అసోసియేషన్, మా అసోసియేషన్ సర్పంచ్ ప్రెసిడెంట్ గారు మీ బ్రదరే కావచ్చు. అటువంటి వాళ్ళను పెద్దలు 4 పిలిపించుకొని మాట్లాడుకోండి. మరి మీరు ఎంతమంది ఉన్నారో అన్నదమ్ములు, మీరు అన్నదమ్ములు 2, తండ్రి ఒకళ్ళు మోహన్ బాబు గారు. మరి మోహన్ బాబు గారు చెప్పినట్టు మీరు వినాలి. ఆయన ఇంటికి పెద్ద, ఆయన ఇంటికి తండ్రి. ఎవరు ఏమైనా కానీ హవలేలననేది, ఎగతాళి అనేది చేయగలరు. ఇటువంటి మనస్వార్థాలు వస్తే ఇటువంటి ఇళ్లల్లో సమానమైన హక్కులు ఉండాలి. ఆస్తిలో 2 కొడుకులు ఉన్నప్పుడు సమానంగా రావాలి. తండ్రికి తల్లికి ఆస్తి 2 కొడుకులకు, 3కి సమానంగా పంచుకునేటట్టు ఉండాలి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అనేది ఎవరు కూడా ఓర్చుకోలేరు. కాబట్టి ఒక తండ్రి మాట వినండి. ఆయన తండ్రి కన్న తండ్రి మాట వినకపోతే ఎవరు ఏమి చేయలేరు. నీది ప్రేమ పెళ్ళి కావచ్చు, కొంతమందికి తల్లిదండ్రులకు అచ్చుబాటు రాదు, ఒప్పుకోరు. ఎవరైనా కానీ ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేది కొంతమందికి అచ్చుబాటు రాదు. దానివల్లనే ఈ విధంగా వీరంగం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక పెద్దల సమస్య తెచ్చుకొని, పెద్దలను కూర్చోబెట్టుకొని మాట్లాడుకోండి. ఆస్తులు గొడవలు ఇటువంటి రాకూడదు బయటికి. రాష్ట్ర ప్రజలలోకి రాగాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటంటే ఏది మీడియం అయినా ఇంతది కూడా, సీమంతది కూడా కొండంత చేసి మీడియం వాళ్ళు పెద్ద చేసి రాజాంతం చేస్తారు. ఒక మీడియం అయినా, ఒక పేపర్ అయినా, ఎవరైనా కానీ చాలా పెద్ద చేసి ఇంకా వాళ్లకు ఏదో ఒరిగించాలి, దీన్ని పెద్ద చేయాలనేది వాళ్లకు ఉంటుంది. ఒకసారి వినండి. సినీ పరిశ్రమలో చాలా పేరుగాంచిన వాళ్ళు, చాలా పెద్దగా వాళ్ళు, ఎవరేమైనా కానీ ఇటువంటి చాలా మంచిది కూడా కాదు. కుటుంబ సభ్యులలోనే మీలలో మీరే సమాన హక్కులు, సమాన వాటాలు వేసుకోండి. ఇటువంటి తీర్చివేయండి. పనికి మాలిన వాళ్ళు ఏదో చెప్పినారు, వాళ్ళు ఏదో చెప్పినారు, వీళ్ళు ఏదో చెప్పినారు, ఇది రాజంతం చేస్తే అది రాజంతం చేసినారు, అందరి సెల్ ఫోన్ పీక్కున్నారు కానీ నా సెల్ మాత్రం ఉంది. అటువంటి పని మనుషులు కూడా కొంత చేయవచ్చు, దాన్ని పెద్ద చేయవచ్చు. దయచేసి ఇటువంటి సమాన హక్కు అనేది తండ్రి హక్కు, తండ్రికి ఉంటుంది కాబట్టి, తండ్రి బాధ్యత కాబట్టి మీరు వినాలి. ఎంత దూరమైన పోండి, ఎంత లెక్కలైన పోండి, మళ్ళీ తండ్రి కాడికి రావాల్సిందేగా, తండ్రి బాట పట్టాల్సిందేగా, తండ్రిని అనుకోవాల్సిందేగా. పలానా చోటకి ఎక్కడికైనా పోతావు, అయ్యా నీకు తండ్రి ఎవరు అంటారు, ఏం చెప్పగలరు? మోహన్ బాబు గారేనేగా. కాబట్టి నీకు తండ్రిని కూడా వేరే వాళ్ళని చెప్పి చూపించగలవా? చూపించలేరు.
ఈ ప్రేమ పెళ్ళిళ్ళని కొంతమందికి ఒప్పుకోరు తల్లిదండ్రులు. కానీ ఆయన సూచన దగ్గరే చేసుకోవచ్చు అని కూడా అనవచ్చు. చాలా మంచి వ్యక్తులు, చాలా పద్ధతి గల వాళ్ళు అయితే అలా ఒప్పుకోరు. తల్లి తండ్రి చెప్పిన చోట చేసుకోవాలి అని అంటారు. అది ఎక్కడైనా సాధ్యమే. నీకు ప్రేమ పెళ్ళి కాబట్టి, ప్రేమించిన వాడివి కాబట్టి అలా చేసుకోవడానికి ఆస్కారం ఉండదు నువ్వు అనుకుంటున్నావు. అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. మోహన్ బాబు గారు మాత్రం చాలా మంచి వ్యక్తి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఒక్కసారి ఆలోచించి గమనించండి. మీ ఫ్యామిలీలో అది మీ ఫ్యామిలీ వరకే, మీ కుటుంబం వరకే లోపల పోవాలే కానీ మాట్లాడుకుంటాను. ఇటువంటి బజారుకి విడిచి చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా తెలిసేటట్టుగా మాత్రం చేయవలసిన అవసరం లేదు. కొంచెం తగ్గండి, మీ నాన్నగారి మాట వినండి అని తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు కూడా చాలా వరకు కూడా చూస్తున్నారు. కొంచెం తగ్గండి, మానండి. నీకు మంచి మాట చెప్తున్నారు. చాలా వరకు కూడా చాలా సినిమాలు కూడా తీశారు. మీ నాన్న మాట కూడా విన్నారు. పలాని సినిమాకి రా, పలాని సినిమా తీయి, పలాని సినిమాలో షూటింగ్ రాని కూడా పిలిపించారు, తీశారు. మంచి పేరున్న వ్యక్తులు. ఒకసారి తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏమి చెప్పినా కానీ వాళ్ళ గొడవలు సృష్టించడానికి కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఇది కుటుంబం సమస్య, ఇంటి సంసారం సమస్య, జీవితం సమస్య అని కొంచెం తెలుసుకోండి. ఏది ఏమైనా మీ తండ్రి మాట వినండి నాయనగారు. ఒకసారి తెలుసుకోండి. ఆస్తులుంటే మీరే పంచుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.